వెల్కమ్ టు డే 2 రెండో రోజుకు స్వాగతం. టైటిల్ ఫర్ టుడే ఇస్ ఏ ప్రామిస్ ఓల్డర్ దాన్ టైమ్. నేటి శీర్షిక కాలము కంటే ప్రాచీనమైన వాగ్దానం. దేవుడు మొట్టమొదటిగా క్రిస్మస్ వాగ్దానాన్ని ఇచ్చాడు. ఆదాము అవ్వలు సిగ్గుతో తమ వస్త్రాన్ని కప్పుకుంటున్నప్పుడు, కారణాలు వెతుక్కుంటూ దేవునికి దూరంగా వెళ్ళిపోవాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నప్పుడు దేవుడు వారి నుంచి తిరిగి వెళ్ళిపోలేదు. వారి వైపుగా దేవుడు వచ్చాడు. ఆయన వారి వైపుగా వచ్చింది వాళ్ళని శిక్షిద్దామని కాదు, కానీ మొదటిగా ఆయన వాగ్దానంతో వారి వైపుగా వచ్చాడు. తీర్పు కన్నా ముందు కృప వచ్చింది. వాళ్ళని తోట నుంచి వెలుపలికి నెట్టివేయడానికంటే ముందు వాళ్ళకి నిరీక్షణ కలిగింది. మనుషుని యొక్క పాపం లోకాన్ని విరగొడితే దేవుని రక్షణ వాగ్దానం మనిషికి నిరీక్షణను కలిగించింది. ఆ వాగ్దానం ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చబడింది. ఈ క్రిస్మస్ సమయంలో మనము ఆచరించేది దానినే. ఈ క్రిస్మస్ దినాలలో మనం అడగకముందే మన జీవితాన్ని తిరిగి నిర్మించే దేవుడు మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. స్త్రీ సంతానం అంటే క్రీస్తు స్త్రీ యందు జన్మించి సర్పము యొక్క మోసమును చిన్నాభిన్నం చేసి దాని యొక్క ఎత్తుగడలను లేకుండా చేయడమే. అంటే మన జీవితాలలో ఆయన దేవునికి వ్యతిరేకముగా ఉన్న వాటిని విచ్ఛిన్నం చేసి ఆయన వాగ్దానము మన జీవితాలని నిలబెట్టేదిగా ఆయన చేస్తాడు. మీ ప్రార్థనలు ఆలస్యం అవుతున్నట్లుగా అనిపించినా, మీ భవిష్యత్తు అయోమయంగా కనిపించినా కానీ దేవుడు 4000 సంవత్సరాల తర్వాత నెరవేర్చిన వాగ్దానము మనకి స్ఫూర్తినిస్తుంది. మీ విషయంలో ఆయన తన సమయంలో ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తాడని జ్ఞాపకం చేస్తుంది. ఈ ఉదయం చరిత్రలో ఆశను రాసిన దేవుడు ఆయనని మనస్ఫూర్తిగా ఆరాధించమని మనల్ని ఆహ్వానిస్తున్నాడు. కాలాతీతంగా మన జీవితాల్లో పనిచేయగలిగిన దేవుడు ఆయన వాగ్దానాన్ని నమ్మమని మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఈ వాగ్దానాలు ఎన్నడూ పాతబడవు. అవి వాటికి ముగింపు కానీ, వాటికి పాడైపోయే ఎక్స్పైరీ డేట్ కానీ లేవు. కాబట్టి ఆ వాగ్దానాన్ని నమ్మి మీరు ఆయన సేవకులుగా కొనసాగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అడవిలో విరిగిన చెట్ల మధ్య దేవుడు మొదటి వాగ్దానాన్ని పలికాడు. అడగకముందే దేవుడు వారిని దయాగానంతో ఎదుర్కొన్నాడు. స్త్రీ సంతానముగా వచ్చిన క్రీస్తు యేసు రక్షకుడు సర్పశక్తిని జయించిన నిత్య విజేతగా నిలిచాడు. 1000 ఏళ్ళు ఎదురుచూచుట వాగ్దానాన్ని నెరవేరిస్తే మనము ఆయనతో మాట్లాడక ముందే ఆయన మనతో నడిచినవాడు. ఈ ఉదయకాలం ముందు ఆయన వాగ్దానాన్ని నమ్మడమే నీ బలం. వాగ్దానం నిలిచి ఉంటుంది. నిన్నటి నుంచి నేటి వరకు ఆయన కృప ఎన్నటన్నటికీ నిలిచి ఉంటుంది. రేపటి దినము మరొక ధ్యానంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మీకు తోడుండుగాక.